హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఆర్సీబీ క్రేజీ చేజ్ చేసింది, 228 రన్స్ చేజ్ చేసింది. అలానే క్వాలిఫైర్ 1లో ఆ స్పాట్ ఫిక్స్ చేసేసుకుంది. ఇంక ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడితే ఫస్ట్ బ్యాటింగ్ ఎల్ఎస్జీది ఉండే. మిచిల్ మార్ష్ యాజ్ అన్ ఓపెనర్ కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసింది త్రూ అవుట్ ది టోర్నమెంట్. బెస్ట్ టోర్నమెంట్ పోయిన మార్ష్కి 67 రన్స్ కొట్టిండు. అలానే ఫైనలీ రిషబ్ పంత్ సెంచరీ కొట్టిండు ఈరోజు. రిషబ్ పంత్ 118 రన్స్ 61 బాల్స్లో. మొత్తం ఈ ఫామ్ రానికి రిషబ్ పంత్కి 14 మ్యాచెస్ అయిపోయింది. లాస్ట్ లీగ్ మ్యాచ్లో ఆ రిషబ్ పంత్ ప్రాపర్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ చూపెట్టింది T20లో ఈరోజు 118 రన్స్ కొట్టి. బట్ ఇదే ఇన్నింగ్స్ ఒక 4-5 మ్యాచ్ ముందు వచ్చి ఉంటే రిషబ్ పంత్ని మేబీ ఆ ప్లేస్లో ఎల్ఎస్జీ కూడా టాప్ 4లో ఈరోజు ఉంటుండే. బట్ అన్ఫార్చునేట్లీ అది లాస్ట్ లీగ్ గేమ్లో వచ్చింది రిషబ్ పంత్కి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక గుడ్ నోట్ పైన ఎండ్ చేసిన ఎల్ఎస్జీ టోర్నమెంట్. 227 రన్స్ కొట్టాను. అక్కడనే ఆర్సీబీ బౌలింగ్కి వచ్చిన ఆర్సీబీ డిసిషన్స్ కోసం మాట్లాడిన ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ప్లేలా యష్ దయాల్ వేస్తుండే భువనేశ్వర్ ముందు, అది అర్థం అవ్వలే ఎందుకో. దాని తర్వాత ఎప్పుడైతే కృణాల్ పాండ్యా ఫైన్ లెఫ్ట్ హ్యాండర్ రిషబ్ పంత్ ఆడుతుండే అని చెప్పి కృణాల్ని ఆపినారు. బట్ రిషబ్ పంత్ చాలా పెద్ద ఇన్నింగ్స్ ఆడే టైంలో కూడా కృణాల్ పాండ్యా సెకండ్ ఓవర్ వేయనికి వచ్చిండు, రన్స్ ఏమి ఇవ్వలేడు. ఓన్లీ 4-5 రన్స్ ఇచ్చిండే. అట్లీస్ట్ ఆ టైంలో 4 ఓవర్స్ వేయించేద్దుండే. రొమారియో షెఫర్డ్కి ఓవర్ల మీద ఓవర్లు ఇస్తుండు, రన్ల మీద రన్లు. 4 ఓవర్లలో 50 రన్లు అయితే రొమారియో షెఫర్డే ఇచ్చాడు. 51 రన్స్ 4 ఓవర్స్లో రొమారియో. అలానే భువనేశ్వర్ 4 ఓవర్స్ 46. బట్ భువనేశ్వర్ని వాడాల్సింది పవర్ ప్లేలో, అక్కడ యూటిలైజ్ చేయలేరు. సో ఈరోజు డిసిషన్స్ అర్థం అవ్వలే ఆర్సీబీది. ఎప్పుడైతే ఇంకా ఫీల్డింగ్లో ఎన్ని ల్యాప్సెస్ ఆర్సీబీవి 227 పోయింది. నేను ఫిక్స్ అయిపోయిన ఇన్ నుంచి ఇంకా చేస్ కాదు ఆర్సీబీ. మళ్ళీ అదే పాత ఆర్సీబీ పెద్ద మ్యాచ్, ప్రెషర్లు ఉన్న మ్యాచ్ వచ్చింది అంటే కథం ఆడిన మళ్ళీ చోక్ చేయబోతుంది ఈ టీం అని. బట్ ఐ వాజ్ రాంగ్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది, సాల్ట్ 30 రన్స్ కొట్టిండు. విరాట్ కోహ్లీ 180 స్ట్రైక్ రేట్తో ఒక్క 6 లేదు, 10కి 10 4లే, 54 రన్స్ కొట్టిండు 30 బాల్స్లా. జబర్దస్త్ నాక్ ఆడిండు విరాట్ కోహ్లీ కూడా. మళ్ళీ అక్కడ ఎప్పుడైతే సాల్ట్ అవుట్ అయిండో పటిదార్ వచ్చిండు. పటిదార్ ఇంకెప్పుడు ఆడతాడో తెలియదు. ఈరోజు కూడా బ్యాటింగ్ నుంచి రన్స్ రాలే పటిదార్ది. యాజ్ ఎ కెప్టెన్ ఈరోజు జితేష్ శర్మ ఉండే. పటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఆడిండు, బట్ రన్స్ రాలేవు. దాని తర్వాత మళ్ళీ లివింగ్స్టన్ని పంపించారు. లివింగ్స్టన్ ఆడనప్పుడు ఎందుకు వచ్చిండు డక్అవుట్. ఈజీ బాల్, ఆల్మోస్ట్ ఫుల్ టాస్ బాల్, నీ ఫుల్ లెంత్ వచ్చిన బాల్ ఏదైతే ప్రతి ప్లేయర్ వెయిట్ చేస్తారు అలాంటి బాల్ వస్తే బౌండరీలు కొట్టడానికి. అలాంటి బాల్కి ఎల్బిడబ్ల్యూ అయిపోయిండే లివింగ్స్టన్. అలాంటి ప్లేయర్ కోసం మయాంక్ అగర్వాల్ని కింద ఆడిపించాను. బట్ స్టిల్ మయాంక్ దాని తర్వాత కూడా వచ్చి 23 బాల్స్లో 41 రన్స్ నాట్అవుట్. జితేష్ శర్మ 33 బాల్స్లో 85 రన్స్. ఇక్కడ ఆబ్వియస్గా క్రెడిట్ జితేష్ శర్మకే ఇవ్వాలి ఆడిన బ్యాటింగ్ కోసం. బట్ స్టిల్ మయాంక్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఏం చిన్న ఇన్నింగ్స్ కాదు. 23 బాల్స్ 41 రన్స్. మయాంక్ ఒక ఓవర్లో అయితే 4 బౌండరీలు కొట్టిండు. ఎంత క్లియర్గా గ్యాప్స్లలో కొట్టిండే ఆ బౌండరీస్. మయాంక్ అంత మంచిగా ఆడుతుండు. బట్ స్టిల్ వీళ్ళకి లివింగ్స్టన్నే పైన పంపించాలా. ఈరోజు టిమ్ డేవిడ్ లేకుండా లివింగ్స్టన్ ఆడిండు. అసలు లివింగ్స్టన్ ఆడిపించండి ఎందుకు తెలియదు. అసలు లివింగ్స్టన్ ప్లేస్లో మేబీ టిమ్ సైఫర్ట్ని ఆడిపించి అదే మయాంక్ని కింద ఆడిపించాలని వీళ్ళు ఫిక్స్ అయినప్పుడు 4th ప్లేస్లో లివింగ్స్టన్ ప్లేస్లో టిమ్ సైఫర్ట్ వచ్చేద్దుండే 10-15 రన్లు అయితే కొడుతుండే పక్కా. అట్లా పిచ్చిగా అవుట్ అయితే పోకపోతుండే. బట్ స్టిల్ ఇన్ని గనం డిసిషన్స్ తప్పైనాక కూడా ఎల్ఎస్జీ మ్యాక్సిమం ట్రై చేసింది ఆర్సీబీని గెలిపియనికి. ఆర్సీబీదే మిస్ఫీల్డ్ ఉండే అంటే ఎల్ఎస్జీ అయితే బ్లండర్లే ఉండే. మొత్తం ఫీల్డింగ్లో అయితే ఏం ఫీల్డింగ్ చేస్తుండో అర్థం అయితే లేకుండే అసలు. ఒక టైంలో ఎప్పుడైతే దిగ్వేష్ రాఠీ దాంట్లో క్యాచ్ వచ్చింది అప్పుడు దిగ్వేష్ రాఠీ నో బాల్ వేసేసాడు. బట్ ఓవరాల్గా మ్యాచ్ చూసుకుంటే కూడా ఆర్సీబీకి చిన్న టార్గెట్ లేకుండే. ప్రెషర్ ఆర్సీబీ పైన ఉండే. 228 చేజ్ చేయాలా క్వాలిఫైర్ 1 ఆడాలంటే. ఎందుకంటే ఎలిమినేటర్ అయితే వీళ్ళు లాస్ట్ 5 years నుంచి ఎప్పుడు ప్లే ఆఫ్ వచ్చినా ఎలిమినేటర్ ఆడింది. బట్ ఆ క్వాలిఫైర్ 1 వస్తే ఇన్ కేస్ క్వాలిఫైర్ 1లో చోక్ చేస్తే కూడా క్వాలిఫైర్ 2 ఇంకో ఛాన్స్ వస్తుంది ఆర్సీబీకి ఫైనల్ ఆడడానికి. ఇలాంటి టీమ్స్కి ఆర్సీబీ అయినా పంజాబ్ అయినా క్వాలిఫైర్ 1 ఆడాలి. ఇలాంటి టీం కప్ లిఫ్ట్ చేయాలంటే ఎలిమినేటర్ నుంచి ముంబై కొట్టేస్తుందేమో. ఒక
పాయింట్ ఆఫ్ వ్యూలో గుజరాత్ బి కొట్టేస్తుందేమో కప్, కానీ ఈ వేరే 2 టీమ్స్ అయితే వీళ్ళు కొట్టలేరు ఇన్ ద సెన్స్ వీళ్ళకి ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు పంజాబ్ ఆడినా ఎలిమినేటర్ అదే కన్సర్న్ ఉంటుండే, ఆర్సీబీ ఆడితే కూడా ఆర్సీబీకి మళ్ళీ అదే ఉంటుండే సేమ్ దిమాక్లో అయితే 4 ఏళ్ళ నుంచి ఆడినాం అదే ఎలిమినేటర్ వరకు పోతున్నాం ఓడిపోతున్నాం అని. అట్లీస్ట్ ఇయర్ అది ఉండదు. క్వాలిఫైర్ 1 ఇన్ కేస్ ఓడిపోతే క్వాలిఫైర్ 2 ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫైర్ 1 గెలిచేసిందంటే సీదా ఫైనల్, కాన్ఫిడెన్స్ స్కై హై. ఆల్రెడీ ఈ మ్యాచ్ గెలిచినాక కాన్ఫిడెన్స్ స్కై హై ఉంటుంది ఆర్సీబీ. జితేష్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ అయినా, ఇటు మయాంక్ అగర్వాల్ ఆడిన ఇన్నింగ్స్ అయినా, విరాట్ కోహ్లీ అయితే ప్రతి మ్యాచ్లో ఆడిస్తాడు. లైక్ ప్రతి మ్యాచ్, ఈరోజు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినాక నాకైతే ఫిక్స్ అయ్యిండే నేను గెలిపిస్తే వీళ్ళకి విరాట్ గెలిపియాలి మ్యాచ్, లేదంటే లేదని. వీళ్ళ టీంలో నమ్మకం రాదు వేరే ప్లేయర్స్ మీద. బట్ ఈరోజు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎప్పుడైతే నేను అనుకుని ఇక్కడ నుంచి ఆర్సీబీ గెలవదని, టీమ్ ప్రూవ్ మీ రాంగ్. మళ్ళీ ఎప్పుడైతే అనుకుని ఉట్టి విరాటే గెలిపించొచ్చాను, అప్పుడు జితేష్ శర్మ, మయాంక్ అగర్వాల్ ప్రూవ్ మీ రాంగ్. ఇద్దరు వచ్చిండ్రు. విరాట్ అవుట్ అయితే కూడా మయాంక్ ఆడండి, మయాంక్ ఇన్నింగ్స్. మళ్ళీ ఎప్పుడైతే జితేష్ శర్మ స్టార్ట్ చేసిన హిట్టింగ్, మయాంక్ మ్యాచ్ అయిపోయినాక ఎప్పుడైతే పోస్ట్ మ్యాచ్ మీట్ ఇంటర్వ్యూ ఉంటుందో దాంట్లో కూడా అన్నాడు, నేనైతే ఉట్టి జితేష్ స్టార్ట్ చేసినప్పుడు హిట్టింగ్ జస్ట్ సింగిల్ డబుల్ స్ట్రైక్ రొటేట్ చేయడానికే ట్రై చేసిన, సో దట్ జితేష్కి ఎక్కువ స్ట్రైక్ వస్తే జితేష్ హిట్టింగ్ బాగా చేస్తుండే, జితేష్కి స్ట్రైక్ ఇస్తే మ్యాచ్ కంప్లీట్ చేస్తాడని నమ్మకం ఉండేది. అదే చేసిన 33 balls 85 runs, వండర్ఫుల్ ఇన్నింగ్స్. అసలు అండర్ ప్రెషర్ ఇంత జబర్దస్త్ ఇన్నింగ్స్ ఆడడం అంత ఈజీ కాదు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి ఓన్లీ మైండ్లో ఉండాలా ట్రాఫీ లిఫ్ట్ చేయాలని, ప్రెషర్ తీసుకో. ఇంకా ఏం ప్రెషర్, ఇంత చేజ్ చేయని చిన్న టార్గెట్ లేకుండే మ్యాచ్. లైక్ ఫస్ట్ ఇన్నింగ్ చూసుకుంటే ఆర్సీబీ మొత్తం బేకార్ క్రికెట్ ఆడింది ఇన్ రియాలిటీ. డిసిషన్స్ అయినా, ఫీల్డింగ్ అయినా, డిఆర్ఎస్లు తీసుకుని రవి తప్పే, ఆల్ టుగెదర్ అన్ని తప్పులే చేస్తుండే ఫస్ట్ ఇన్నింగ్స్. అంతగానం చేసినాక కూడా సెకండ్ ఇన్నింగ్స్ వచ్చి కమ్బ్యాక్ చేసి మ్యాచ్ గెలిచిన టీం. ఇప్పుడైతే ఇంకా ట్రాఫీ లిఫ్ట్ చేయాల్సిందే ఈ టీం, ఆ ఫైట్ చేయాల్సిందే ట్రాఫీ కోసం. ఇప్పుడు ఎలిమినేటర్ కూడా ఆడతలేరు, అరే బై ఛాన్స్ ఓడిపోతే ఏంటని. ఓడిపోయినా ఇంకో ఛాన్స్ వస్తుంది క్వాలిఫైర్ 2లో. సో ఆర్సీబీ గోల్డెన్ ఆపర్చునిటీ ట్రాఫీ లిఫ్ట్ చేయడానికి. ఆర్సీబీ ఇప్పుడు ఫేస్ చేస్తుంది పంజాబ్ని క్వాలిఫైర్ 1లో. అప్పటికి మేబీ రజత్ పటిదార్ కూడా యాజ్ ఎ క్యాప్టెన్ వచ్చేస్తాడేమో. ఇప్పటివరకు అయితే 2 మ్యాచెస్లో ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఆడాడు. అప్పటి వరకు రికవరీ అయిపోతాడు. హేజల్వుడ్ కూడా వస్తాడు, టిమ్ డేవిడ్ కూడా రావచ్చు వీళ్ళకి ఆ టైం వరకు. సో టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. టిమ్ డేవిడ్ వస్తే ఆటోమేటిక్గా లివింగ్స్టన్ బయటికి వెళ్ళిపోతాడు, హేజల్వుడ్ వస్తాడు. తుషార్ ఈరోజు బాగా వేసిండు, బట్ స్టిల్ హేజల్వుడ్ లేనప్పుడు ప్రతి మ్యాచ్లో వీళ్ళు 3 మ్యాచెస్ లేకుండా 3 మ్యాచెస్లో 200+ తిన్నారు. సో ఆబ్వియస్గా హేజల్వుడ్ వచ్చినప్పుడు తుషారా బయటికి వెళ్ళిపోతాడు మళ్ళీ. సో ఆల్ టుగెదర్ ఆర్సీబీ టీం బాగుంటుంది. మళ్ళీ ప్లే ఆఫ్లో ఆడే క్వాలిఫైర్ 1 ఏదైతే పంజాబ్తో ఉంటుందో అక్కడనే పంజాబ్ అయినా ఆర్సీబీ అయినా 2 టీమ్స్ మ్యాచ్ లాస్ట్ లీగ్ స్టేజ్ మ్యాచెస్ గెలిచేస్తున్నారు. అటు పంజాబ్ కూడా గెలిచింది, ఈరోజు ఆర్సీబీ గెలిచింది. టఫర్ మ్యాచ్ ఉంటుంది ఆర్సీబీ పంజాబ్ది అయితే నిజంగా. అలానే ఎలిమినేటర్ చూసుకుంటే గుజరాత్ వర్సెస్ ముంబై ఇప్పటివరకు ఏదైతే టాప్ 4లో ఉన్నారో ఆ టీమ్స్తో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలవలే ఈ ఇయర్. గుజరాత్తో ఓడిపోయింది, ఆర్సీబీతో ఓడిపోయింది, అలానే పంజాబ్తో ఓడిపోయింది. గుజరాత్తో ఓడిపోయింది, ముంబై ముందు కూడా ఓడిపోయిండే క్వాలిఫైర్ 2లో. సో ఇప్పుడు రివెన్ తీసుకుంటుందా లేదా ముంబై చూడాలి. ఆ టైంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఉండే గుజరాత్కి, ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఉండు ముంబైకి. సో ఆ మ్యాచ్ కూడా మజా వస్తుంది. ఎలిమినేటర్ ఏమవుతుంది, క్వాలిఫైర్ 1 ఏమవుతుంది, మళ్ళీ ఫైనల్ ఏ టీం వస్తుంది, ఆర్సీబీ డైరెక్ట్ ఫైనల్ పోతుందా. ఇప్పుడైతే నిజంగా నాకు నిన్నటి వరకు ఉండే పంజాబ్ గెలిచేసేయాలి ఆడిన క్రికెట్ అని. ఈరోజు మ్యాచ్ అయినా కనిపిస్తుంది అదే ఆర్సీబీ గెలిచేయాలి. మళ్ళీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది ముంబై గెలిచేయాలి, ఇంత జబర్దస్త్ కంబ్యాక్ చేసిన టీం అని. మళ్ళీ అనిపిస్తుంది అరే గుజరాత్ ఏం తక్కువ చేసింది, అసలు ముగ్గురు బ్యాట్స్మెన్లతో ప్లే ఆఫ్కి వచ్చేసిన టీం, వాళ్ళు కూడా ఏం తక్కువ ఆడినని. నిజంగా నాకే అర్థమైతే ఏ టీంకి సపోర్ట్ చేయాలా. చూసాం ఏమవుతుందో ఇంకా ప్లే ఆఫ్స్లో. కానీ ఈరోజు ఆడిన క్రికెట్ అయితే ఆర్సీబీ నిజంగా స్కై రాకెట్ ఉంటుంది వీళ్ళ కాన్ఫిడెన్స్. చూసాం. మళ్ళీ స్టే ట్యూన్డ్ ఫర్ ది అప్డేట్స్. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.